అందరికీ నమస్కారం అండి. నా పేరు వేల్పుల సురేష్. నేను తెలుగు టీచర్గా వర్క్ చేస్తున్నాను. నేను నేర్చుకున్నటువంటి నా సబ్జెక్టు, అలాగే నాకు అందించినటువంటి నా గురువుల ఆశీర్వాదంతో నేను ఈరోజు తెలుగు టీచర్గా చక్కగా రాణిస్తున్నానని ఆశిస్తున్నాను. అయితే నాకున్నటువంటి విషయ జ్ఞానం ఆధారంగా రామాయణం గురించి కొంత సమాచారాన్ని ఈ వీడియో రూపంలో నా శిష్యులైనటువంటి అందరికీ అందించాలన్నటువంటి ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. సో అయితే ఇక ఆలస్యం చేయకుండా కంటెంట్లోకి వెళ్దాం. మనము తెలుగు అనగానే వ్యాకరణం అనేది ప్రధానమైనటువంటి పాత్రను పోషిస్తుంది. మరి ఈ వ్యాకరణం అనేది భాషకు హృదయం లాంటిది. మానవుడికి ప్రతి అవయవం ఎంత ముఖ్యమో భాషకు వ్యాకరణం అనేది అంతే ముఖ్యం. ఓకే, మనము పాఠ్యపుస్తకాల్లో కానీ బయట కానీ టీవీలు, రేడియో, పేపర్ అన్ని అంశాల్లో చూస్తే పురాణాలని, ఇతిహాసాలని వింటూ ఉంటాం పేర్లని. సో ఇప్పుడు దాని ప్రకారం మనం క్వశ్చన్ చేసుకుందాం మనల్ని. పురాణం అంటే ఏంటిది అసలు? దేనిని పురాణం అంటాం మనం? పురాణం అంటే పాతదైనప్పటికీ కొత్తగా భాషించేటువంటి దాన్ని మనం ఇక్కడ పురాణము అంటారు. పాతదైనప్పటికీ కొత్తగా భాషించినటువంటి, అంటే కొత్తగా వినిపించేటువంటి, కొత్తగా నేర్పించబడేటువంటి దాన్ని ఇక్కడ మనము పురాణం అంటాం. మరి ఇతిహాసం అంటే? ఇతిహాసం అంటే ఇతి ప్లస్ హీ ప్లస్ ఆసం, ఇతిహాసం అంటే ఇది ఇలా జరిగింది, ఇది ఇలా చెప్పబడింది అనేటువంటి అంశాలు ఉంటాయి. ఏది ఎలా చెప్పబడింది? రామాయణం అనేది ఈ విధంగా చెప్పబడింది, మహాభారతం అనేది ఈ విధంగా చెప్పబడింది, భారతం అనేది ఈ విధంగా తెలుపబడింది అని మనకి ఇతిహాసాలు చెప్తాయి. మరి పురాణాలు, ఇతిహాసాలు, మరి పురాణాల్లో ఏముంటాయి, ఇతిహాసాల్లో ఏముంటాయి? పురాణ ఇతిహాసాలు అంటే రామాయణం, మహాభారతం, భాగవతం, ఈ మూడు అందులో కీలకమైన పాత్రను పోషిస్తాయి. మరి అలాంటి మనం ఇతిహాసం గురించి ఈరోజు నేర్చుకోబోతున్నాం. మన ఇతిహాసం మనది, అంటే మనది అంటే మనదే. మనల్ని గురించి పూర్తి మూర్తిమత్వం నిండినటువంటి వ్యక్తిగా మనల్ని సమాజంలోకి పంపిస్తుంది ఈ ఇతిహాసం. అలా పంపబడి ఇతిహాసం ఏదైనా ఉంది అంటే అది రామాయణం. ఏంటి సార్ అది? రామాయణం. మరి ఈ రామాయణాన్ని ఎవరు రాశారు? దానంతరం అదే వచ్చిందా?
రాదు కదా. మరి రామాయణాన్ని ఎవరు రాశారు అంటే, మనం నేర్చుకుంటున్నటువంటి ఈ రామాయణాన్ని వాల్మీకి మహర్షి రాశాడు. వాల్మీకి రామాయణానికి సంక్షిప్తమైనటువంటి వచన రూపం అందించాడు. వచన రూపం, వచనం అంటే ఏంటి సార్ వీడియో చేస్తానని చెప్పి మొత్తం క్వశ్చన్స్ అడుగుతున్నారు మీరు. ఎస్, ప్రశ్న పద్ధతిలో, ఉపన్యాస పద్ధతిలో, చర్చా పద్ధతిలో క్లాస్ సాగితే ఆ క్లాస్ మన దగ్గర నుంచి ఎక్కడికి వెళ్ళదు. అంటే ఆ క్లాసులో వచ్చినటువంటి సమాచారం ఇక్కడ ఉండిపోతుంది అలా. సో ఇక్కడ వచన రూపం అన్నాం. వచనం అంటే మాటలు, మాటలు అని అర్థం ఇక్కడ. ఓకే, రైట్. మరి ఇప్పుడు రామాయణం అన్నాం. రామాయణాన్ని మనం ఎందుకు చదవాలి, ఎవరి కోసం చదవాలి రామాయణం, రామాయణం చదివితే వచ్చే ఉపయోగం ఏమిటి, అసలు మనకు రామాయణం ఏం నేర్పుతుంది, అది చదివితే మనకి ఎలాంటి ఫలితాలు అందుతాయి అనేది ఒకసారి మనము వీడియో లోపలికి వెళ్ళి చూద్దాం. ఎస్, వాల్మీకి చే రాయబడినటువంటి ఈ రామాయణాన్ని మనం నేర్చుకోబోతున్నాం. మరి రామాయణం అనేది మానవ జీవితాన్ని సంస్కరించగలిగినటువంటి మహాకావ్యం. ఈ రామాయణం అనేది మన యొక్క జీవితాన్ని, అంటే మానవుల యొక్క జీవితాన్ని సంస్కరించగలిగినటువంటి మహాకావ్యం ఏదైతే ఉందో అది రామాయణం. మహాకావ్యం అంటే గొప్పదైనటువంటిది అని అర్థం ఇక్కడ. కావ్యం, గొప్పదైనటువంటి కావ్యం అది. అంటే మానవుల హృదయాల నుండి ఎప్పటికీ చెరిగిపోనటువంటి కథ ఏదైనా ఉంది అంటే అదొక్క రామాయణమే. ఎందుకు సార్ మరి ఎందుకు చెరిగిపోదు అంటే, అది మనకి ఏమందిస్తుంది అంటే అమ్మా నాన్నల అనురాగాన్ని అందిస్తుంది రామాయణం. అలాగే పుత్రుల యొక్క అభిమానాన్ని అందిస్తుంది మనకు రామాయణం. అన్నదమ్ముల అనుబంధాన్ని తెలియపరుస్తుంది రామాయణం. భార్యాభర్తల సంబంధాన్ని తెలుపుతుంది రామాయణం. గురువుల పట్ల భక్తి అనేటువంటి దాన్ని నేర్పుతుంది. శిష్యుల పట్ల గురువుకు ఉన్నటువంటి ప్రేమ వాత్సల్యం గురించి నేర్పుతుంది మనకు. స్నేహ ఫలం అంటే ఏందో చెప్తుంది మనకు. ధర్మ బలం అంటే ఏందో చెప్తుంది మనకు. వినయంతో ఒదగడం, వివేకంతో ఎదగడం, జీవకారుణ్యమైనటువంటి భావన, ప్రకృతి లాలన, ఇలా చెప్పుకుంటూ వెళ్తే జీవిత పార్శ్వాలనెన్నింటినో పట్టి చూపిస్తుంది రామాయణం. అర్థమవుతుందా? అలా చెప్పుకుంటూ వెళ్తే రామాయణం అనేది జీవిత పార్శ్వాలనెన్నో ఇలా పట్టి మన ముందు చూపిస్తుంది రామాయణం. సార్ ఇందాక అన్నారు మీరు అక్కడ అమ్మా నాన్నల అనురాగం అని. పుత్రులు అంటే కుమారులు కుమార్తెలు అమ్మా నాన్నలతో ఎలా ఉండాలి, ఎలా మెలగాలి, అలాగే అమ్మా నాన్నలు పిల్లలతో ఎలా నడుచుకోవాలి,
పిల్లలతో ఎలా మెలగాలో తెలుపుతుంది అక్కడ మనకు. తర్వాత గురుభక్తి అన్నాం. అది ఈ రోజుల్లో కనిపిస్తలేదు, ఇద్దరు దాపుగా కనుమరుగైపోతుంది. ఉపాధ్యాయుడు ఒక మాట అన్నా, కోపం వచ్చి దెబ్బ చేసుకున్నా అది పెద్ద సీన్ అవుతుంది ఇప్పుడు. సో ఈ రోజున్న ఉపాధ్యాయులు ఎవరు చేసుకోవడానికి కూడా సాహసించట్లేరు. మరి ఆ రోజుల్లో గురువుల పట్ల భక్తి అనేది ఎలా ఉండేదో ఆ విద్యార్థులకు ఆయా ఆశ్రమాలలో, ఆయా విద్యాలయాల్లో ఆ గురువులు విద్యార్థులకు ఎలా నడుచుకోవాలో ఆ నడవడికని నేర్పించారు. అంతేగా శిష్యుల పట్ల గురువు కూడా ఎంత ప్రేమ ఉంటుందో. ఒక గురువు తన శిష్యుడికి ఇవ్వదలుచుకుంటే వెలకట్టలేనంత విద్యని గురువు తన శిష్యుడికి ఇస్తాడు. ఒక శిష్యుడు అభిమానించదలుచుకుంటే, గౌరవించదలుచుకుంటే విద్యార్థి ఇచ్చినది కూడా మనం వెలకట్టలేము ఇక్కడ. సో ఇక్కడ చూడండి, గురువు పట్ల విద్యార్థికి అంటే శిష్యుడికి, శిష్యుడి పట్ల గురువుకు, తల్లిదండ్రులతో నుంచి పిల్లలకు, పిల్లల నుంచి తల్లిదండ్రులకు. చూడు ఇక్కడ ప్రతిదీ రెండుగా. అలాగే స్నేహఫలం, స్నేహితులతో ఎలా నడుచుకోవాలి, ఎవరితో స్నేహం చేయాలి, ఎలాంటి వాళ్ళతో స్నేహం చేయాలి. స్నేహం చేయడం అంటే అవసరానికి వాడుకోవడము, అవసరం తీరాక విడిచిపెట్టడము కాదు. మన చెంత చేరితే చితిలోకి వెళ్ళే వరకు కూడా స్నేహాన్ని విడవకూడదు. అది రామాయణం నేర్పిస్తుంది మనకి ఇక్కడ. ధర్మబలం అన్నాం. నెక్స్ట్, ధర్మాన్ని మనం నమ్మితే, ధర్మ మార్గంలో మనం నడిస్తే ఆ బలం, ఆ రాజసం, ఆ హుందాతనం మనల్ని ఎవరు ఆపలేరు. ఇంకా అది ఇక్కడ రామాయణం అందిస్తుంది. అలాగే వినయంతో ఒదగడం, పెద్దల పట్ల, గురువుల పట్ల, తల్లిదండ్రుల పట్ల, తోడబుట్టిన వాళ్ళ పట్ల, తోటివారి పట్ల, సమాజం పట్ల మనం ఎంత వినయంతో, దీన్ని ఇంగ్లీష్లో ఒబీడియన్స్ అంటారు, పద్ధతిగా మనం మాట్లాడే ప్రతి మాట ఎలా ఉండాలంటే చుక్కపెట్టినట్టుగా ఉండాలి. అంటే అందంగా కనపడాలి. మనం మాట్లాడే మాట అవతల వ్యక్తి కట్టిపడేస్తే ఎలా ఉంటాడో అలా ఉండాలి మనం మాట్లాడితే. అలాగే వివేకముతో ఎదగడం. వివేకం అంటే ఇక్కడ జ్ఞానం, నాలెడ్జ్. తెలుసుకోవాలి, నేర్చుకోవాలి, నేర్చుకున్న దాంతో ముందుకు సాగుతూ ఉండాలి. ఇక్కడ జీవకారుణ్య భావన, జీవాల పట్ల, గొడ్డు, గోద, ఆవు, మేక, పిల్లి, కుక్క, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏ జంతువైనా కావచ్చు, జీవుల పట్ల కారుణ్య భావన, అంటే కరుణ అనేటువంటి భావనని మనము కలిగి ఉండాలి. దొరికింది కదా అని చెప్పి కొట్టడం, దాన్ని చంపడం, దాని మాంసాన్ని భుజించడం, ఇట్స్ నాట్ కరెక్ట్. జీవకారుణ్య భావన, జంతువులను ప్రేమించాలి, జంతువులను రక్షించాలి, జంతువులను కాపాడుకోవాలి. మనం రాబోయే తరాలకు ఇవి మన సంపదలోని చూపించే విధంగా మనం వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది అని రామాయణం మనం నేర్పుతుంది ఇక్కడ. దాంతో తర్వాత ప్రకృతి లాలన అన్నాడు. ఏంటి ప్రకృతి అంటే?
ప్రకృతి అంటే పంచభూతాల కలయిక. ఏంటి సార్ ఆ పంచభూతాలు అంటే? నింగి, నేల, ఓకే, గాలి, నీరు, నిప్పు, వీటిని మనం పంచభూతాలు అంటాం. అదే ప్రకృతి. ప్రకృతికి ఎప్పుడైతే మనం ఆటంకం కలిగిస్తామో ఆటోమేటిక్గా మన వినాశనం అనేది స్టార్ట్ అవుతుంది. కనుక ప్రకృతి రాలను, ప్రకృతి పట్ల ప్రేమను చూపించాలి, ప్రేమతో మెలగాలి. చెట్లను చంపడం, చెట్లను నరకడం, అడవులను తగలబెట్టడం, వన్యమృగాలని వేటాడడం, నదులు, వాగులు, వంకలు ఇవన్నీ కల్మషాలు చేయడం, లేకుంటే వాటిని రూపమాపడం, కబ్జాలకు, ఇట్లా సంథింగ్ జరుగుతుంది. సో కనుక ప్రకృతి లాలను, ప్రకృతిని ప్రేమించాలి, ప్రకృతిని గౌరవించాలి, ప్రకృతిని ఆరాధించాలి. ఒక విషయం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఈ ప్రకృతిలో మనం ప్రకృతికి ఎంత మేలు చేస్తామో 10 ప్రకృతి మనకు మేలే చేస్తుంది. మన వైపు నుంచి ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రకృతికి కీడు జరిగిందా, డబల్ త్రిబుల్ వినాశనం మనకు చూపిస్తుంది అది. కనుక ప్రకృతి లాగానే ఉండాలి. ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఈ రామాయణం అనేది మనకు ఎన్నో పార్శ్వాలను చూపిస్తుంది. ఒక్క మాటలో చెప్తాను, రామాయణాన్ని చదవడం అంటే జీవితాన్ని చదవడమే. అర్థమైందా? రామాయణాన్ని చదవడం అంటే జీవితాన్ని చదవడమే, అంతే. ఇంకా మరి రామాయణం అనేది పారాయణ గ్రంథం కాదు, అంటే చదివి వదిలేసి అయిపోయింది అన్నట్టుగా చెప్పుకునేటట్టు కాదు. ఇక్కడ రామాయణం అనేది పారాయణ గ్రంథం కాదు, రామాయణం అనేది ఆచరణ గ్రంథం. అది కేవలం పారాయణంకి సరిపోలేదు, దాని అర్థం ఇక్కడ ఆచరణ గ్రంథంగా మనం దాన్ని తీసుకుంటాం. ఉత్తమ ధర్మాలను ఆచరిస్తే మానవుడు ఉత్తమమైనటువంటి ధర్మాలను గనక ఆచరిస్తే మనిషి అనేవాడు మనీషిగా ఎలా ఎదగగలడో రామాయణం నేర్పుతుంది. చిన్న చిన్న పాత్రల ద్వారా సమస్త సందేశాన్ని అందిస్తుంది రామాయణం మనకి ఇక్కడ. అందుకే అన్నారు ఇక్కడ రామో విగ్రహవాన్ ధర్మ సత్యధర్మ పరాక్రమ అన్న మహిత ఉక్తిని, ఉక్తి అంటే మాట, అలా మహిత ఉక్తిని మారీచిన నోటి నుండి మహర్షి పలికించాడు. రాముని వంటి ఆదర్శమూర్తి, రామాయణం వంటి ఆదర్శ కావ్యం నా భూతో నా భవిష్యత్. అంటే మనిషి ఉన్నంత కాలం రామాయణం అనేది ఉంటుంది. గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మనం ప్రపంచ సాహిత్యములోనే ఆది కావ్యం గర్వంగా చెప్పచ్చు మనం ఏదని, రామాయణం. మరి వాల్మీకి మహర్షి దీనిని రచించి, చూడండి, ప్రపంచ సాహిత్యంలోనే ఆది కావ్యం రామాయణం. మరి వాల్మీకి మహర్షి దీన్ని రచించి ఆది కవిగా కీర్తి పొందాడు. చూడండి ఎంత మాయో. మరి ఈ రామాయణాన్ని 3 పేర్లతో మనం పిలుచుకోవచ్చు. ఒకటి మనం ఇందాక మాట్లాడినట్టుగా రామాయణం అని, రెండవ దాన్ని పౌలస్త్యవధ అని,
మూడవదని సీతాయచ్చరితం మహత్ అనేటువంటి 3 పేర్లు దీనికి ఉన్నాయి ఈ కావ్యానికి. మరి ఈ కావ్యానికి 3 పేర్లతో పిలుచుకోవచ్చు. మరి మొత్తం కావ్యాన్ని 6 కాండాలుగా మన వాల్మీకి మహర్షి విభజించి తన యొక్క రచన సాగించాడు. సరే, ఏంటి సార్ 6 కాండాలు? చెప్దాం. మొదటిది బాలకాండం, రెండవది అయోధ్యకాండం, మూడవది అరణ్యకాండం, నాలుగవది కిష్కింధకాండం, 5 సుందరకాండం, 6 యుద్ధకాండం. మన వాల్మీకి మహర్షి రాసినటువంటి రామాయణంలో ఎన్ని కాండాలున్నాయి? 6 కాండాలు ఉన్నాయి. మరి 6 కాండాలలో కాండం అంటే ఏంటి సార్? ఇప్పుడు నాకు డౌట్ వచ్చింది. మీరంటే తెలుగు టీచర్ కాబట్టి కాండం అని బాగానే చెప్తున్నారు, బాగున్నాయి. మరి కాండం అంటే నాకు తెలియదు. కాండము అంటే ఇంగ్లీష్లో అయితే దాన్ని బ్రాంచ్ అంటారు, తెలుగులో వచ్చేసి విభాగం, శాఖ అనే అర్థాలు వస్తాయి. ఓకే, అయితే మరి ఈ 6 కాండాలను 24,000 శ్లోకాలతో, ఒకటి కాదు రెండు కాదు నాన్న, 24,000 శ్లోకాలతో సంస్కృత భాషలో సాగినటువంటి రచన ఏదైతే ఉందో అదే రామాయణం. మరి తర్వాత కాలంలో ఇంకా ఎన్నో రామాయణాలు వచ్చాయి. రంగనాథ రామాయణం అని, మొల్ల రామాయణం అని, ఎక్సెట్రా, ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలా ఉన్నాయి. మరి మన దేశంలోనే కాదు, ప్రపంచంలోనే పలు దేశాలలో ఈ రామాయణ కథ మనకు కనిపిస్తుంది. మరి వారి వారి ప్రతిభను అనుసరించి వాల్మీకి రాసినటువంటి ఈ కథకు జోడింపులు చేసినటువంటి కవులు ఉన్నారు. మరి అదే నిజం అని అన్నంతగా ప్రచారం కూడా పొందడం జరిగింది. అలా పొందాయి కొన్ని సంఘటనలు కూడా. మరి వాల్మీకి రామాయణ కథను సంక్షిప్తంగా అందించేటువంటి ప్రయత్నం ఇది ఇప్పుడు మనం చేసేది. అంటే సమున్నత సమాజాన్ని నిర్మించడమే లక్ష్యంగా ముందు తరాల వారికి స్ఫూర్తి కోసం చేసినటువంటి రచన ఏదైతే ఉందో అదే వాల్మీకి రామాయణం. ఓకేనా? ఇది రామాయణం. ఆ రామాయణాన్ని మనం ఎందుకు చదవాలి, ఎందుకు నేర్చుకోవాలి, ఎందుకు తెలుసుకోవాలి, అది తెలుసుకుంటే వచ్చే లాభాలేంటి, ఒక మనిషి ఎలా ఎదగగలడు, తనని తాను ఎలా మార్చుకోగలడు, తన సమాజంలో ఎలా మెదలగలడు, కుటుంబంలో ఎలా ఉండగలడు, సోదరులతో, తల్లిదండ్రులతో, గురువులతో, సహోదరులతో, ఎవరితో ఎలా ఈ సమాజంలో ఉండాలో, ఎలా నడుచుకోవాలో ఒక్కొక్క కోణంలో రామాయణం మనకు అద్దం పట్టిన విధంగా దాని యొక్క సారాంశాన్ని మనకు అందిస్తుంది. దాన్ని ఉనికి పట్టుకుంటే చాలు, మనల్ని అదే తీసుకెళ్తుంది. అర్థమవుతుందా? రైట్. అయితే ఇక మరి రామాయణంలో 6 కాండాలు అన్నాం కదా. మరి 6 కాండాల్లో మనం మొదటి కాండం బాలకాండం. మరి ఆ బాలకాండం గురించి మనం మరో వీడియోలో మీతో మాట్లాడతాను. నన్ను మీ మంచి మనసుతో ఆదరించి మరో వీడియో చేయడానికి ప్రోత్సాహాన్ని అందిస్తారని
ఆశిస్తూ మీ సురేష్. థ్యాంక్ యూ.